2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన ఐపీఎల్ అభిమానులకు ఎన్నో సర్ప్రైజింగ్ మూమెంట్స్ అయితే చోటు చేసుకున్నాయి. ఆర్సీబీ సర్ప్రైజింగ్ గా ఆర్టీఎం కార్డ్ సిరాజ్ కి యూజ్ చేయలేదు, గ్లెన్ మ్యాక్స్ కి యూజ్ చేయలేదు. అండ్ కేఎల్ రాహుల్ ని ఖచ్చితంగా ఆర్సీబీ పిక్ చేసుకుంటుంది అంటే ఆర్సీబీని పిక్ చేయలేదు. అండ్ సర్ప్రైజింగ్ గా కేఎల్ రాహుల్ 14 కోట్ల రూపాయలకే డీసీకి అమ్ముడుపోయాడు. కేఎల్ రాహుల్ పై పెద్దగా ఇంట్రెస్ట్ ఎవరూ చూపించలేదు. అండ్ ఆల్ టైమ్ ఐపీఎల్ హిస్టరీలోనే పంత్ అయితే 27 కోట్లు హైయెస్ట్ బిడ్ పలికి ఐపీఎల్ హిస్టరీలోనే తన ట్రేడ్ మార్క్ ను సెట్ చేసుకున్నాడు. మరో సర్ప్రైజింగ్ ఏంటంటే డేవిన్ వార్నర్, బెయిర్స్టో వీళ్ళిద్దరు అన్సోల్డ్ గా మిగిలిపోయారు. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే కేకేఆర్ టీం ఆ టీంలోని ఏ ప్లేయర్ ని కూడా 13 కోట్ల కంటే ఎక్కువ పెట్టి కూడా రిటర్న్ చేసుకోలేదు. కానీ ఈసారి వెంకటేష్ అయ్యర్ కోసం ఏకంగా 23 కోట్ల 75 లక్షలు పెట్టి ఆర్టీఎం కార్డు యూజ్ చేసి మళ్ళీ టీంలోకి తెచ్చుకున్నారు. ఈవెన్ ఆ జట్టును ఛాంపియన్ చేసిన శ్రేయస్ అయ్యర్ ను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ వెంకటేష్ అయ్యర్ ను మాత్రం వదులుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. ఈవెన్ ఆండ్రూ రసిల్, సునీల్ నారాయణ్ కూడా ఇంత ధర ఇవ్వలేదంటే చూడండి. అండ్ ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ డే 1 లో మొత్తం 72 మంది ప్లేయర్స్ అయితే సోల్డ్ అయ్యారు. అందులో 24 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. 4 టీమ్స్ అయితే ఆర్టీఎం కార్డ్స్ ను యూజ్ చేసుకున్నాయి. అండ్ ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ డే 1 లో మొత్తం 467 కోట్ల 95 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారు. డే 1 ఆక్షన్ తర్వాత ఆర్సీబీ దగ్గర 30 కోట్ల 65 లక్షలు మిగిలిన్నాయి. ముంబై దగ్గర 26 కోట్ల 10 లక్షలు మిగిలిన్నాయి. పంజాబ్ దగ్గర 22 కోట్ల 50 లక్షలు మిగులున్నాయి. గుజరాత్ టైటాన్స్ దగ్గర 17.5 క్రోర్స్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్ దగ్గర 17.35 క్రోర్స్ అయితే ఉన్నాయి. సిఎస్కే దగ్గర 15.60 క్రోర్స్ అయితే ఉన్నాయి. లక్నో దగ్గర 14.85 క్రోర్స్ అయితే ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 13.8 క్రోర్స్ అయితే ఉన్నాయి. కేకేఆర్ దగ్గర 10.5 క్రోర్స్ అయితే ఉన్నాయి. అండ్ లీస్ట్ సన్ రైజర్స్ దగ్గర 5 క్రోర్స్ 15 lakhs అయితే ఉన్నాయి. అండ్ డే 1 ఆక్షన్ ముగిసేసరికి హైయెస్ట్ గా జీటీ దగ్గర 14 ప్లేయర్స్ అయితే ఉన్నారు. డీసీ దగ్గర, ఎస్ఆర్ఎస్ దగ్గర 13 ప్లేయర్స్ అయితే కొనుక్కున్నారు. పంజాబ్ దగ్గర 12 ప్లేయర్స్ ఉన్నారు. ఆర్సీబీ దగ్గర 9 ప్లేయర్స్ అయితే ఉన్నారు. కేకేఆర్కి 13 ప్లేయర్స్, ఆర్ఆర్కి 11 ప్లేయర్స్, సిఎస్కే దగ్గర 12 ప్లేయర్స్, ఎంఐ దగ్గర 9 ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ ఆర్టీఎం కార్డ్స్ విషయానికి వస్తే డీసీ, జీటీ, ఎల్ఎస్జీ దగ్గర తలా ఒక క్యాప్డ్ ప్లేయర్స్ ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఒక అన్క్యాప్డ్ ఆర్టీఎం ఉంది. పంజాబ్, ఆర్సీబీకి 3 క్యాప్డ్ ప్లేయర్స్ ఆర్టీఎంస్ యూజ్ చేసే వెసులుబాటు ఉంది. ఎంఐ, సిఎస్కే, ఆర్ఆర్, కేకేఆర్ ఈ 4 టీమ్స్ దగ్గర ఒక్క ఆర్టీఎం కార్డు కూడా లేదు. ఇలా మొత్తానికి ఫస్ట్ డే ఆక్షన్ అనేది చాలా వింతగా, డిఫరెంట్గా, అనుకున్న దానికన్నా, ప్రతి ఒక్కరు ప్రిడిక్ట్ చేసిన దానికన్నా డిఫరెంట్గా జరిగాయి. మరి ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డే 2 ఐపీఎల్ ఆక్షన్ అప్డేట్స్ కోసం కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.